ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణ గెలుపొందడం దక్షిణ భారతదేశానికి గర్వకారణమని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రాధాకృష్ణ అకుంఠిత దీక్షతో నిబద్ధతతో పనిచేసే వ్యక్తి అని చెప్పారు. ఆయన మన దగ్గర గవర్నర్గా కూడా పనిచేస్తారని, ఆయన గెలుపు ప్రజాస్వామ్య పరిపుష్టికి నాంది అని చెప్పారు. గొప్ప స్థానం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిన్న జరిగి రాధాకృష్ణ గారు అయితే గెలుపొందిండో ఇది సదర్న్ ప్రాంతానికి, దక్షిణ భారతానికి ఒక గర్వకారణంగా భావిస్తా ఉన్నాం. వారు అకుంఠిత దీక్షతో, కమిట్మెంట్ తో పనిచేసేటువంటి నాయకుడు. మనకు కొద్ది రోజుల పాటు గవర్నర్ గా కూడా ఇక్కడ పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయన ఆ పదవిని అధిష్ఠించడం దక్షిణ భారత ప్రజలకి గర్వకారణం. అదేవిధంగా ప్రజాస్వామ్య పరిపుష్టికి అది నాంది పలుకుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇవాళ ఆయన ఎన్నిక దేశానికి ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టిందిగా భావిస్తాం. రాష్ట్రపతి తర్వాత గొప్ప స్థానం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిన్న జరిగి రాధాకృష్ణ గారు అయితే గెలుపొందిండో ఇది సదర్న్ ప్రాంతానికి, దక్షిణ భారతానికి ఒక గర్వకారణంగా భావిస్తా ఉన్నాం. వారు అకుంఠిత దీక్షతో, కమిట్మెంట్ తో పనిచేసేటువంటి నాయకుడు. మనకు